హల్లెలూయా. మీ అందరికీ ప్రభువు అయిన యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి ఈ సాయంకాలం మరి ఇలా లైవ్లోకి రావడానికి ప్రభు ఎంతగానో కృపించినందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్మి నేను దేవుని ఎంతగానో కనపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పిల్లరా, మొదటి యోహాను పత్రిక, ఫస్ట్ జాన్, ప్రకటన గ్రంథానికి ముందుంటుంది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. మొదటి 2 వచనాలు. నా చిన్నపిల్లలారా, పాపము చేయకుండుటకై మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయుచున్నాను. ఈ సంగతులు మీకు రాస్తున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల, పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకము. చిన్నపిల్లలరా, మీరు పాపం చేయకుండానట్లు ఈ మాటలు మీకు రాస్తున్నాను అంటున్నాడు. అంటూ ఏమన్నాడంటే, ఒకవేళ ఎవరైనా పొరపాటున పాపం చేస్తే, ఎవరైనా ఒకవేళ పాపంలో పడిపోతే ప్రభు అంటున్నాడు, మీరే కంగారు పడబాకండి. మీ పక్షంగా మన పక్షంగా మరి తండ్రి యొద్ద మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడంట. ఉత్తరవాది అనే మాట ఆ మూడు 3లో చూస్తే ఆ ఆదరణకర్త, ఉత్తరవాది లేదా ఆదరణకర్త అని. ఇంగ్లీష్ బైబిల్ ఉందంటే అడ్వకేట్ అని ఉంది. దేవుడు యేసుప్రభువట మన పక్షంగా ఆయనట ఉత్తరవాదిగా ఉన్నాడంట. మన పక్షంగా మన మీదకి ఏ ఉగ్రత రాకుండా, మన మీదకి ఏ కీడు రాకుండా, ఏ శోధన మనకు రాకుండా మన పక్షంగా వ్యాజ్యమాడే ఉత్తరవాదటండి మన ప్రభు అయిన దేవుడు. ఇంగ్లీష్ బైబిల్లో మరి అడ్వకేట్ అని మనకు రాయబడింది. సినిగొరోస్ అని గ్రీక్ భాషలో సినిగొరోస్ అంటే అడ్వకేట్. నీ పక్షంగా, నీకు బదులుగా, నీ స్థానంలో నిలవబడి తండ్రితో, దేవునితో, గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. మన పక్షంగా a person who supports, who speaks in favor of somebody. చూడండి, అడ్వకేట్స్ ఉంటారు, లాయర్స్. సీనియర్ లాయర్ని అడ్వకేట్ అంటారు. ఇప్పుడు లాయర్ కానీ, సీనియర్ లాయర్, అడ్వకేట్ కానీ ఇప్పుడు ఒక వ్యక్తి తరపున ఆ కోర్టులో వాదిస్తాడు. ఆ వ్యక్తిలో లోపాన్ని కవర్ చేస్తూ, ఆ వ్యక్తి చేసిన మరి తప్పుని కవర్ చేస్తూ ఇప్పుడు మరి వాదిస్తూ ఉంటాడు కోర్టులో. డిఫెండ్ మాట, హూ డిఫెండ్ సంబడి. ఆ వ్యక్తి మీదకి ఆ ఉగ్రత లేకపోతే తీర్పు రాకుండా, బ్యాడ్ ఎఫెక్ట్ రాకుండా డిఫెండ్ చేస్తాడు, అడ్డుగా నిలబడతాడు. హూ ప్లీడ్స్ అన్నాడు ఇంగ్లీష్లో. హూ ప్లీడ్స్ మన పక్షంగా పిల్లరా మరి బ్రతిమాలి లేకపోతే ఒప్పింపు చేసే పరిస్థితి. యేసు ప్రభు పేరేంటి తెలుసా? మరి ఉత్తరవాది. దేవునితో మాట్లాడే వ్యక్తి, మాట్లాడే పరిస్థితిలో మన పక్షంగా దేవునితో వాదించే పరిస్థితి. పిల్లరా మరి ఎగ్జాంపుల్ గా మనం చూస్తే, సాతానుడు నెపములు వేశాడు యోబు మీద. సాతానుడు యోబు మీద నెపములు వేస్తే దేవుడు ఏమన్నాడు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో, 7వ వచనంలో, యెహోవా నీవెక్కడి నుంచి వచ్చితివి? సాతానంగా అడుగుతున్నాడు ప్రభు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు బాబు అంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను, తిరుగులాడుతూ సంచరించుతూ వచ్చేది. అందుకు యెహోవా, నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు. 10వ వచనం, నీవు అతనికి ఇంటి వారికి కలిగిన సమస్యలు చుట్టూ కంచె వేస్తావు కదా. ఊరకనే నువ్వు ఆయన దీవించావు కదా, కంచె వేసావు కదా, అందుకే భయభక్తులు కన్నాడు. లేకపోతే అది తీసి చూడు. సాతానుడు ఎప్పుడు మన మీద నెపాలు వేస్తుంటాడు.
వాడు ఎప్పుడు మన మీద కంప్లైంట్స్ ఇస్తుంటాడు దేవునికి. పిల్లరా, అయితే ప్రభు అయిన యేసయ్యట మన పక్షంగా దేవుని సన్నిధిలో పిల్లరా మనం గమనిస్తే మన పక్షంగా దేవుని సన్నిధిలో మన పక్షంగా వ్యాజ్యం ఆడే దేవుడు మన దేవుడు. ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి దేవుడు అండి. మన దేవునికి ఒక పేరు ఉన్నదేంటి తెలుసా? నేరము లెంచనివాడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. మనం అంటే ఎంత ప్రేమండి ఆయనకి, మనం అంటే ఎంత ప్రేమండి. పిల్లల మనం చూస్తే దేవుని వాక్యంలో మరి రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో, రోమపత్రిక 8, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది. పిల్లరా మనం దేవుని వాక్యంలో గనక మనం చూస్తే యేసు ప్రభు మనకి రక్షకుడిగా, మన తండ్రిగా, మన కాపరిగా, మన యజమానుడిగా, మన నాయకుడిగా మాత్రమే కాదు, మనకి ఉత్తరవాదిగా, మన పక్షంగా దేవునితో మాట్లాడి, మన పక్షంగా దేవునితో మరి మాట్లాడడానికి, వాదించడానికి, మనల్ని కవర్ చేయడానికి, మన పాపాలు మరి క్షమించడానికి మన పక్షంగా ఉత్తరవాదిగా ఉన్నాడు. పిల్లరా చూడండి, రోమిల్ రాబడిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం. రోమిల్ రాబడిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో, 34వ వచనం చూడండి. 34 నుంచి, శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచినవాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడు. మన కొరకు విజ్ఞాపన చెయ్యువాడు కూడా ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను. పిల్లరా తండ్రి కుడిపార్శ్వమున ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట ప్రభు. ఏమని తెలుసా? తండ్రి, ఇదిగో నా పిల్లలు లోకంలో ఉన్నారు, ఇంకా లోకంలో ఉన్నారు, ఇంకా పరలోకానికి రాలేదు, అపవిత్రతో నిండిపోయిన లోకమంతా భయంకరంగా ఉంది తండ్రి, భయంకరమైన లోకంలో వారు ఉన్నారు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమైనను, లోకం ఎలా ఉందో తెలుసండి? ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనా ప్రేమించొద్దు. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకం ఎలా ఉందో చూడండి. 16వ వచనం చూడండి. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. ఈ 3 లోకంలో ఉన్నాయి. అవి లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీరాశ అంటే శరీరం కోరుకున్నట్లు సుఖానుసారమైన జీవితం. లోతు దినాల్లో, నోవహు దినాల్లో ఉన్నట్టుగా ఉంది. ఈరోజు సేమ్ టుడేస్ వరల్డ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ముసుగులో జరుగుతున్న శరీర సంబంధమైన క్రియలు మీరు చూడండి, ఎంత అసహ్యకరంగా, ఎంత భయంకరంగా ఉంది. అవాచ్యమైన మనుషులు చేస్తూ ఉన్నారు. శరీరాశ. ఈ శరీరం ఏం కోరుకుంటుందో అది చేస్తున్నారు పిల్లరా. ఈ లోకంలో ఉన్నది నేత్రాశ. కంటికి ఏది నచ్చిందో, కంటికి ఏది కావాలో అది చూస్తున్నాడు మనుషుడు. జీవపు డంబము, అతిశయము, గర్వము. ఆత్మీయంగా మనుషుడు చెడిపోయాడు పిల్లరా. మానవుని యొక్క స్పిరిచువల్ స్టేటస్ భయంకరంగా ఉంది పిల్లరా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు మరి తండ్రి కుడిపార్శ్వమున మన కొరకు ఏం చేస్తాడో తెలుసా? విజ్ఞాపన చేస్తున్నాడట. నీ పక్షంగా, నా పక్షంగా, మన పక్షంగా దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? యోహాను సువార్తలోకి రండి. 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. పిల్లరా, యేసు ప్రభువారు మరి మన పక్షంగా తండ్రి దగ్గర మరి విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి 17వ అధ్యాయము
9వ వచనం 9వ వచనం 17:9 యోహాను 17:9. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ప్రియులారా, నేను లోకము కొరకు ప్రార్థన చేయటంలా నా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. 15వ వచనం చూడండి. నీవు ఈ లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టుడి నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. దేవుడట మన పక్షంగా ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. దుష్టు నుండి తప్పించు దేవా. తండ్రి, కొంచెం అమాయకులయ్యా నా పిల్లలు, అయ్యో బలహీనులయ్యా నా పిల్లలు, నా బిడ్డలకి ఏమి తెలియదు బాబు. ఎంత నెమ్మడండి మనల్ని దేవుడు మన పక్షంగా. హౌ హీ సపోర్ట్స్ అస్ బిఫోర్ గాడ్. తండ్రి ఎదుట మనల్ని ఎలా సపోర్ట్ చేస్తున్నాడు, మన పట్ల ఎంతో ఫేవర్ చూపిస్తున్నాడు. ప్రేర ఎలా డిఫెండ్ చేస్తున్నాడు మనల్ని, ఎలా ప్లీడ్ చేస్తున్నాడు, బ్రతిమాలుతున్నాడు తండ్రి అయిన దేవుడిని యేసు ప్రభువారు మన పక్షంగా, నీ పక్షంగా, నా పక్షంగా బ్రతిమాలుతున్నాడు. పిల్లరా, బ్రతిమాలుతున్నాడు. ఉత్తరవాది యోహాను సువార్త 14:26 చూడండి. 14:26 పిల్లరా, దేవుడట ఉత్తరవాదిగా తండ్రి కుడి పార్శ్వం నుండి మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆదరణకర్త చదువుతున్నారా? 14:26 14:26 యోహాను. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించు. ఆదరణకర్త అనగా నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అని అని రాయించారు చూసారా. సమస్తమును మీకు బోధిస్తాడు ఆయన అని. అక్కడ పరిశుద్ధాత్మ దగ్గర 3 అనేసి 2 అనేసి చూడండి, చిన్న అక్షరాలతో 2 అనేసి యోహాను సువార్త ఉంది. ఆ కిందన ఆ పుట్టిన ఉత్తరవాది అని ఉంది. పరిశుద్ధాత్మ దేవుడట ఉత్తరవాదట మన పక్షంగా వ్యాజ్యమాడే ఈ దేవుడట, ప్రభు అయిన దేవుడట మనకి సమస్తాన్ని బోధిస్తాడట. ఒక పక్క తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు, మన పక్షంగా తండ్రితో వ్యాజ్యమాడుతున్నాడు. ఒక పక్క మనకి బోధిస్తాడు, మనకి కౌన్సిల్ చేస్తాడు, మనల్ని గైడ్ చేస్తాడు, మనల్ని నడిపిస్తాడు. ప్రభు విడిచిపెట్టాడు, ఆయన విడిచిపెట్టాడు. ఈ టీచర్స్ 14:26 చూసాం. ఈ టీచర్స్ అపోస్తులు 9:31 ఈ ఉత్తరవాది ఏం చేస్తాడు? 9:31 మరి యూదయ గలిలయ సమరయ దేశముల సంఘము క్షమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయము పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకుని విస్తరించి, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే ఆదరణ. ఈ ఉత్తరవాది మనకు అన్ని బోధిస్తాడు. ఈ ఉత్తరవాది మన పక్షంగా తండ్రితో వ్యాజ్యమాడతాడు. ఈ ఉత్తరవాది మన సపోర్ట్ చేస్తాడు. ఈ ఉత్తరవాది మనల్ని ఆదరిస్తాడు. ఏం భయపడక, గెలుపు మందే అంటాడు. చూసారా, లాయర్స్ అప్పుడప్పుడు అంటారు, ఎవరైనా వెళ్ళి కేసు వేసారు, ఏం భయపడద్దమ్మా, ఏం భయపడద్దు, గెలుపు మందే, నేను వాదిస్తున్నానుగా, ఇంతవరకు ఎప్పుడు నాకు ఓటం లేదమ్మా, గెలుపు నాదే అంటాడు. ఈ లోక సంబంధమైన మరి ఉత్తరవాదులు లేకపోతే న్యాయవాదులు, మరి మన ప్రభు ఆయన అతి శ్రేష్టమైన న్యాయాధిపతి, నీతిగల న్యాయాధిపతి. ఆయన నీతిగల న్యాయాధిపతి అటండి. చూడండి ఒకసారి ఆ మాట నేను మీకు చూపించాలని నేను కోరుకుంటున్నాను. యాకోబు పత్రిక, యాకోబు రాస్తాడు, యాకోబు పత్రిక రాస్తాడు. ఆయన న్యాయాధిపతి అట మన దేవుడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనం, సహోదరులారా మీరు తీర్పు పొందుకున్నట్లు మీరు ఒకరి మీద ఒకరు సనగొడు, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. మన దేవుడు న్యాయాధిపతి, ఉత్తరవాది, మన పక్షంగా వ్యాజ్యం చేసే మొర్రపెట్టే దేవుడు. ఆయన నీకు మరి ధైర్యాన్ని ఇస్తున్నాడు, ఆదరణ కలగజేస్తున్నాడు. యోహాను 16:13 మనం చూస్తాం మరొక మాట. అయితే ఆయన అనగా సత్య స్వరూపియోగ ఆత్మ వచ్చిన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించను. తనంతట తాను ఏమి బోధించక ఏం వినును వాటిని
ఆయన మన సర్వసత్యములోనికి నడిపిస్తాడటండి. సర్వసత్యంలోనికి, సత్యస్వరూపి అయిన ఆత్మ సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. ఇంత గొప్ప దేవుడండి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, రమ 8:34 మరలా మేము తీసుకొస్తున్నాను. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఇక్కడ 8వ అధ్యాయం మీరు మళ్ళీ రోమపత్రికలోకి రండి. రోమపత్రికలోనికి 8:35 వచనంలో చూస్తే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడో చెప్తూ, శ్రమైన, బాధ అయిన, హింస అయిన, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన 7 ఈ 7 కూడా మనల్ని కాచుతాడు. ఈ 7 మన మీదకి రాకుండా మనల్ని కప్పుతాడు. ఈ 7 నేనేం చేయకుండా చేస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శ్రమలో ఉన్నావా? భయపడద్దు, కృంగిపోవద్దు. శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల నువ్వు చేతకాని వాడు అవుతావు అని దేవుని వాక్యం చెప్తుంది. శ్రమ దినమున కృంగిపోకూడదు. శ్రమ వచ్చిందా, బాధ వచ్చిందా, గుండెల్లో బాధ అయిందా, ఎవరు నేను బాధ పెట్టారా, హింసలో ఉన్నావా, కరువు, ఫెమైన్ వచ్చిందా, కరువు వచ్చిందా, ఆర్థిక ఇబ్బందులు, సమస్యల్లో నలిగిపోతున్నావా, పిల్లరా అనుకునేది పొందుకోలేకపోతున్నావు, కరువులో ఉన్నావా, వస్త్రహీనత, ఉపద్రవం వచ్చింది, ఖడ్గమైన, ఎడబాపునా. 38వ వచనంలోకి రండి. మళ్ళా 8:30 మరణమైన, ఇక చివరికి అల్టిమేట్కి వెళ్ళిపోయాడండి. మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోగునమైన, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టించబడదు మరి ఏదైనా యేసు ప్రేమల నుండి మనల్ని ఎడబాపున అవి ఏమి మనం చేయలేవు. ఎందుకో తెలుసా, మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. 34వ వచనం మరల మీ కొరకు చదువుతాను. మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయువాడు ఆయనే మన ప్రభు అయిన దేవుడు. యోహాను మొదటి పత్రిక 2వ వచనం మొదటి వచనం మరలా చదువుతున్నాను. ఎవడైనా పాపం చేసినట్లా నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. వాక్యంలో ఒక ఉపమానం ఉంది. ఆ ఉపమానం ఏంటనుకున్నారు? ఒక రైతట మరి తన పొలంలో ఒక విత్తనం వేసేటట్టు పిల్లల విత్తనం వేస్తే అన్ని సదుపాయాలు చేసేటట్టు, దానికి అన్ని సదుపాయాలు చేసేటట్ట, అన్ని ఏర్పాట్లు చేసేటట్ట. ఆ మొక్క ఎదుగుతుంది, ఆకులు వస్తున్నాయి, కాండాలు వస్తున్నాయి, బ్రాంచెస్ వస్తున్నాయి, రోజు రోజుకి ఎదుగుతుంది. ఆహా ఓహో ఎంత సంతోషించాడు ఆ రైతు యజమానుడు. కానీ సమయం వచ్చిన తర్వాత, పరిపక్వత సమయం వచ్చినప్పుడు ఒక్క ఫలం కూడా పండలేదట. ఒక్కటి కూడా పండలేదట. చాలా బాధపడుతున్నాడంట. ఈ లోపట దీనివల్ల స్థలం వేస్ట్ అయిపోతుంది, ఈ మొక్క వల్ల, ఈ చెట్టు వల్ల స్థలం వేస్ట్ అయిపోతుంది, దీన్ని నరికేసి దీని ప్లేస్ ఇంకొకటి వేద్దామని గొడ్డలు తీసుకొచ్చాడట. గొడ్డలు తీసుకొస్తానంట. మరి ప్రభు అట్ట వెళ్ళి బ్రతిమాలుతున్నాడట, అయ్యా అప్పుడే నరికివేయొద్దు, మరొక సంవత్సరం చూద్దాం, ఈ సంవత్సరం మరలా ఎరువేద్దాం, మరలా అన్ని ఏర్పాట్లు చేద్దాం, ఒకవేళ ఈ సంవత్సరం మరలా పండుతుందేమో. అలా మాట మాటికి కుమారుడట ఆ తండ్రిని బ్రతిమాలుతున్నాడట. పిల్లరా, ఆ చెట్టు మనమే. ఆ మొక్క వేసిన వాడు దేవుడు, మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నవాడు మన ప్రభు అయిన యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. నీ పక్షంగా, నా పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. బలహీనపరచబడ్డావా? నీరసించిపోయావా? ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నావా? ఫలములు లేవా? పిల్లరా, యోధా పత్రికలో ఒక మాట యోధా భక్తుడైన అపోస్తలుడైన యోధా రాస్తాడు. కొంతమంది ఈ దినాల్లో ఎలా ఉన్నారో తెలుసా? ఒకే అధ్యాయం ఉంటుంది, 12వ వచనం చూడండి. వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేయొచ్చు, తమను తాము నిర్భయము పోషించుకొనొచ్చు అంటూ చదువుతూ ఏమనంటే, కొంతమందట గాలి చేత అటు ఇటు కొట్టుకుని పోవు నిర్జల మేఘాలుగా ఉన్నారట. కొంతమంది ఎలా ఉన్నారు? కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెకలింపబడిన చెట్లులా ఉన్నారట. కాయలు లేక ఫలములు రాలిపోయి
ఆత్మీయ ఫలాలు రాలిపోతున్నాయి. అకాల వర్షాల వల్ల కొన్నిసార్లు ఫలాలు రాలిపోతాయి, చూసారా? చెట్లు ఫలాలు అలాగే నీ ఆత్మీయ ఫలాలు రాలిపోతున్నాయి, నిలిచి ఉండటం లేదు, ఫలించలేకపోతున్నావు, బహుగా ఫలించలేకపోతున్నావు. పిల్లలు ఏ మాత్రం ప్రయోజనం లేదు. అయినా నువ్వు నరికివేయబడటం లేదు, మనం నరికివేయబడటం లేదు. ఎందుకో తెలుసా? మన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తున్నాడు, మన పక్షంగా దేవుడు వ్యాజ్యమాడుతున్నాడు, మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన పేరు సిన్గోరోస్. గ్రీక్ భాషలో సిన్గోరోస్ అంటే అడ్వకేట్ అట. మన పక్షంగా దేవునితో వ్యాజ్యమాడే ఉత్తరవాది. నీ పక్షంగా నా పక్షంగా, నీ పక్షంగా నా పక్షంగా మొర్ర పెడుతున్నాడంట దేవుడికి. యేసుప్రభు వారు ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి దేవుడు అండి. ఉత్తరవాది దగ్గరికి రాత్రి మనం రావాలి. ఆయన పిల్లల మరి మూడు పనులు ఉత్తరవాదిగా ఆయన 3 పనులు చేస్తాను. ఇందాక చెప్పాను, మరలా చెప్తాను. ఉత్తరవాదిగా ఈ సపోర్ట్స్ ఆయన మనకి ఎప్పుడు మన వైపే ఉంటాడు. ఆయన ఈజ్ ఆల్వేస్ ఇన్ యువర్ సైడ్. బికాస్ నువ్వు ఆయన బిడ్డవి, నేను కొన్నాడు మనల్ని, కన్న తండ్రి ఆయన. పిల్లరా, వాక్యంతో కన్నాడు మనల్ని, వాక్యం అనే విత్తనంతో కన్నాడు. ఆత్మ ద్వారా, సత్యం ఆత్మ ద్వారా, నీటి ద్వారా, ఆత్మ ద్వారా మనం రక్షింపబడ్డాం. మనం ఆయన పిల్లలు, ఎప్పుడు మన వైపే. ఈ సపోర్ట్స్ ఆల్వేస్ స్పీక్స్ ఇన్ ఫేవర్ బిహాఫ్ ఆఫ్ యూ. నీ మీద ఎప్పుడు ఆయన ఫేవర్ ఉంటూనే ఉంటుంది. అలాగే ఆయన కృపను నిరర్ధకం చేయొద్దు సుమా. ఆయన కృపను కాలదన్న సుమా. ఆయన ప్రేమిస్తున్నాడని, ఆయన ఫేవర్ నీ మీద ఉందని, ఆయన నీకు సపోర్టుగా ఉన్నాడని, తండ్రి ఎదుట, తండ్రి కుడిపార్శ్వం నీ పక్షంగా వ్యాజ్యమాడుతున్నాడని నిర్లక్ష్యంగా ఉండదు సుమా. ఎప్పటి వరకు వ్యాజ్యమాడుతారు తెలుసా? మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు మన పక్షంగా ఆల్వేస్ ఈ సపోర్ట్స్ అస్. ఎంత మంచి దేవుడు. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, హూ డిఫెండ్స్ సంబడి ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ లా. పిల్లరా, మనకు అడ్డుగా నిలబడతాడు. సాతానుడు వేస్తున్న అగ్ని బాణాలకి అడ్డుగా నిలబడతాడు. మన మీద సాతానుడు నెపములు మోపుతాడు, నేరములు మోపుతాడు. ఓ పలానా ఎలీషా ఆనంద్ ఇలా చేశాడు ప్రభు, ఇలా చేశాడు, ఫలానా వ్యక్తి ఇదిగో ఫలానా పాపంలో పడిపోయాడు అని నీ గురించి, నా గురించి మరి సాతానుడు నెపములు మోపుతుంటే యేసుప్రభు వారు అడ్డగా నిలబడతాడు. అడ్డుగా వస్తాడు, నీకు నాకు అడ్డుగా వచ్చి, ఏమి లేదు తండ్రి, ఏం లేదు, చిన్న బలహీనత, బయటకు వచ్చేస్తాడు నా బిడ్డ అని నీకు నాకు బదులుగా డిఫెండ్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి దావీదు జీవితంలో దావీదు యొక్క కుమారుడు అబ్షాలోము తండ్రిని తరుముతూ ఉంటుంటే, తండ్రిని చంపడానికి ప్రయత్నం చేసి యుద్ధం ప్రకటిస్తే దావీదు ఏమన్నాడు తెలుసా? ఎంత ప్రేమ అండి. కొడుకైనా శత్రువుగా మారిపోయాడు, కొడుకే కానీ యుద్ధం ప్రకటించాడు, కొడుకే చంపడానికి తరుముతున్నాడు. అలాంటి మరి శత్రువుగా మారిన కుమారుడిని దావీదు ఏమన్నాడు తెలుసా? నా కుమారుడు అబ్షాలోమ, నా కుమారుడైన అబ్షాలోమ క్షేమంగా ఉన్నాడా అంటాడు దావీదు. తప్పని కుమారుడు వచ్చినప్పుడు తండ్రి ఒక్క మాట కూడా అన్నాడండి? ఎంత పని చేసేవరా, పరువు మొత్తం నేలపాలు అయిపోయింది కదరా, నా తల కొట్టేసావు కదరా, నా పరువు తీసేసావు కదరా, నేను బ్రతకాలని చావాలరా, నువ్వు చేసిన పని ఏంటిరా, నన్ను మోసం చేసావు కదరా, ఏమని అన్నాడండి తండ్రి? కుమారుడికి దూరంగా ఉండగా తండ్రి పరిగెత్తాడు. పిల్లరా, తండ్రి పరిగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని, మన దేవుని దగ్గర ఒకటి ఉన్నది ఏంటంటే ఆయన క్షమిస్తాడు. ఆయన క్షమించడం మాత్రమే కాదు, మర్చిపోతాడండి. ఈరోజు మనుషులకి దేవునికి తేడా ఏంటో తెలుసండి? మనుషులు క్షమిస్తారు కానీ మర్చిపోరు, మన దేవుడు క్షమిస్తాడు, మర్చిపోతాడు. ఆమేన్. చూడ మాట చూపిస్తాను కీర్తన గ్రంథంలో. ఎంత మరి గొప్ప దేవుడండి, ఎంత మంచి దేవుడండి.
103వ కీర్తన 12వ వచనం చూడండి ఒకసారి మీ బైబిల్లో. ఫస్ట్ హీ సపోర్ట్స్ ఫేవర్ ఆన్ us. నెంబర్ 2 he defends us. మన పక్షంగా అడ్డుగా నిలబడతాడు. చదవండి. పడమటికి తూర్పు ఎంత దూరము? 103:12. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరం అండి? వెస్ట్కి ఈస్ట్కి, ఈస్ట్ వెస్ట్కి ఎంత దూరం అండి? చెప్పగలరండి? చెప్పలేము. తూర్పు ఎంత దూరం అండి? తూర్పు వెళ్ళే కొద్ది తూర్పు వస్తూనే ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళకి, కృష్ణా జిల్లా వాళ్ళకి పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళకి తూర్పు గోదావరి తూర్పు, వాళ్ళకేమో విశాఖ జిల్లా, మనకేమో శ్రీకాకుళం, అటు కలకత్తా, వెస్ట్ బెంగాల్, చైనా, ఇంకా తూర్పు ఇంకా అసలు ఎండ్లెస్. దేవుడు అంటున్నాడు, నీ పాపాలు నీ నుండి అంత దూరం చేస్తాను. యెషయా 38:17 చదవండి. ఎంత మంచి ఉత్తరవాదండి. ఆయన మనం చూస్తుంటే మనలో ఉన్న పాపాలు కనిపించమంట ఆయనకి. మనం చూస్తుంటే మనం ఆయన రక్తంలో కడగబడిన సన్నివేశమే కనబడుతుందంట. ఆయన మనం చూస్తుంటే మన 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 ప్లస్ పాయింట్స్ కనబడుతుంటాయంట ఆయనకి. చదవను. యెషయా 38:17. మిక్కటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుట కారణమైన నీ ప్రేమ చేత ఇక్కడికి నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేసితివి. దేవుడట ఆయన వీపు వెనకాతల తట్టు మన పాపాలు పాడేసాడు. హల్లెలూయా. ఇంకో మాట యెషయా 43:25 చూడండి. హౌ హీ డీల్స్ విత్ అవర్ సిన్స్. ఒక్కసారి నువ్వు ఒప్పుకుంటే, ఒక్కసారి నువ్వు పశ్చాత్తపడితే, ఒక్కసారి నువ్వు అయ్యో నన్ను క్షమించు అని అంటే మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు, మరి ఎన్నడూ పాపాన్ని జ్ఞాపకం. హీ విల్ ఫర్గెట్ అండ్ హీ విల్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్. దట్స్ హిస్ నేచర్. నేను నేనే 43:25 యెషయా. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. చూసారా, టీచర్స్ అప్పుడు బోర్డు మీద రాస్తుంటారు, చాక్ పీస్తో బోర్డు మీద రాస్తుంటారు మొత్తం లెసన్ అంతా. అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? డస్టర్ పట్టుకొని తుడిచేస్తారు, క్లీనర్ పట్టుకొని తుడిచేస్తారు. మళ్ళా అవి అక్కడ ఉండవు. ప్రభు అంటున్నాడు, నేను నేనే నా చిత్తానుసారంగా నీ పాపాలు తుడిచివేసినా, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకోనను. ఐ విల్ నెవర్ రిమెంబర్ యువర్ సిన్స్ ఎనీమోర్. ఇక ఎప్పుడు నీ పాపాలు జ్ఞాపకం చేసుకోను. అలాంటి ఉత్తరవాది మనకున్నాడు. సిన్గురోస్ అంటే అడ్వకేట్, లాయర్. మన యొక్క అడ్వకేట్ యేసయ్య. మన అడ్వకేట్ నీ పక్షంగా వ్యాజ్యమాడుతాడు. ఎందుకు భయపడుతున్నావు? నీ పక్షంగా ఆయన ఉన్నాడు. నేను నీ పక్షంగా నిలబడున్నాను. యెషయా 45వ అధ్యాయం. మొదటి వచనం చదవండి. మొదటి వచనం యెషయా 45:1. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నీ కుడి చేతిని పట్టుకున్నాడంట నీ పక్షంగా యుద్ధం చేయడానికి, నీ పక్షంగా జనములను జయించడానికి. 1000 మంది వచ్చిన, 10,000 మంది వచ్చి కూలిన అపాయం నీ యొద్దకు రాదు. ఎందుకు తెలుసా? నీ ఉత్తరవాది గొప్పవాడు. నీ పక్షంగా వాదించే, నీ పక్షంగా విజ్ఞాపన చేసే ప్రభువైన యేసయ్య గొప్పవాడు, పరిశుద్ధాత్ముడు. అదిగా దావీదు అంటాడు కదా, చూడండి కీర్తన గ్రంథంలో. ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్. దావీదు కీర్తన 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం 3:5 చూడండి. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకుని నిద్రపోయి మేలుకుందును. యెహోవాయే నాకు ఆధారం కాబట్టి నేను చక్కగా పడుకుంటాను. 10,000 నేను చక్కగా పడుకొని నిద్రపోయి మేలుకుంటాను. 10,000 మంది దండెత్తి, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేను భయపడను. ప్రైజ్ ద లార్డ్. ఎందుకో తెలుసా? యెహోవాయే నాకు ఆధారం. ఆమేన్. నేను చక్కగా పండుకొని, ఎంత అద్భుతంగా రాశాడంటే, నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటా. ఎంత నిరీక్షణ అంటే! చాలా మంది అంటారు రేపు నీదిగా, రేపు మందే.
ఈరోజు మందే, రేపు కూడా మందే. స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా? రేపు మన ప్రభు చేతిలో ఉంది. ఇంగ్లీష్లో ఒక సేయింగ్, ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ టుమారో, బట్ ఐ నో హూ హోల్డ్స్ ద టుమారో. టుమారో ఈజ్ ఇన్ విచ్ హ్యాండ్? టుమారో ఈజ్ ఇన్ హూమ్స్ హ్యాండ్? టెల్ మీ, చెప్పండి, ఎవరి చేతిలో ఉంది రేపు? యేసు చేతిలో ఉంది. ఆమేన్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. దావీదు అంటున్నాడు, చక్కగా పడుకుంటా, నాకు శత్రు భయం ఏమీ లేదు. 10,000 మంది వచ్చిన, 10,000 మంది వచ్చి మోహరించిన, నా ఇంటి చుట్టూ 10,000 మంది కత్తులు కటారులు పట్టుకొని ఉన్నా, నేను చక్కగా నిద్రపోతా. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? హిజ్కియా దినాల్లో, యెషయా ప్రవక్త దినాల్లో, హిజ్కియా దినాల్లో ప్రియులారా యుద్ధం చేస్తున్నప్పుడు ప్రియులారా దేవుడు తన దూతను పంపిస్తే ఒక దూత తన ఖడ్గాన్ని ఒక్కసారి ఇలా ఆడించిందటండి శత్రువుల మీదకి. ఆడిస్తేనట 185,000 మంది ఒక్కసారి చచ్చిపోయారట. ఆయన దూత ఎంత పవర్ఫుల్ తెలుసండి, ఎంత బలమైన దూతలు తెలుసు. ఆ దూతలు నీ చుట్టూ కంచిగా ఉంచుతాడే. 10,000 మంది వచ్చి దండెత్తి మోహరించిన నువ్వు భయపడవు. ఎందుకు తెలుసా? యెహోవాయే కాదు, నా ఉత్తరవాది గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు. హూ డిఫెండ్స్ సంబడి. నిన్ను డిఫెండ్ చేస్తాడు, నీ పక్షంగా నీకు అడ్డంగా నిలబడతాడు. నీ మీదకి ఏ మాట రానివ్వడు, నీ మీదకి సాతానుడు అగ్ని బాణాలు రానివ్వడు. సిన్గోరోస్, గ్రీక్ భాషలో సిన్గోరోస్, మన దేవుని పేరు సిన్గోరోస్ అంటే మన పక్షంగా వ్యాజ్యమాడే ఉత్తరవాది, మన పక్షంగా మొర్రపెట్టే దేవుడు. మూడవది తెలుసా? హూ ప్లీడ్స్. మన పక్షంగా బ్రతిమాలుతాడు తండ్రిని. ఎన్నిసార్లు పడిపోయినా దేవునితో తండ్రిని దేవునితో ప్రభు చెప్తారట, తండ్రి తెలియజేశాడయ్యా, ఈ ఒక్కసారికి వదిలే, ఈ ఒక్కసారి క్షమించు, ఈ ఒక్కసారికి అబ్బబ్బబ్బా, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. సిలువ మీద ప్రభు అన్నాడు, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించో. ఏమండి, ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదండి. ఒక నిర్దోషిని పట్టుకుని సిలువ వేసి కొడుతున్నారు, మేకులతో కొడుతున్నారు, కొరడలతో తెలియదండి. అందరూ ఆయన పిల్లలుగా తన కడుపును పుట్టిన బిడ్డల్ని ఎంత ప్రేమిస్తాం. మన పిల్లలు మనం వెనకేసుకొస్తాం చూసారండి. పిల్లలు ఆయన మనల్ని వెనకేసుకొచ్చి మన పక్షంగా తండ్రితో బ్రతిమాలి. ఎంత ప్రేమ. పలుమార్లు పడిపోయిన, అనేక సార్లు ఆయన గాయాలు రేపు. పిల్లరా ముమ్మారు అబద్ధం ఆడాడు. పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు. నాకు తెలియదు, ఆయన 3 సార్లు బొంకాడు. 3 సార్లు బొంకాడు. 3 సార్లు బొంకిన పేతుర్ని క్షమించాడు. పిల్లలు 3 సార్లు బొంకిన పేతుర్ని క్షమించాడు. నాకు ఎవరో తెలియదు ప్రభు అన్నాడు 3 సార్లు. కోడి కూసేసింది. నిజంగా అలాంటి వాడిని ఎవరిని క్షమిస్తారండి? పేతురు పోనే. పేతురట వెళ్ళిపోయి ఏడ్చేటట్టండి. ఆ మాట దేవుని వాక్యంలో మరి మనకి కనబడుతుంది. 3 సార్లు ఏడ్చి 3 సార్లు నాకు తెలియదు. మీరు యోహాను సువార్తలో చూస్తే అక్కడ ముమ్మారు బొంకినట్టుగా కనపడుతుంది పిల్లలు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని ఏడుస్తాడు, వెలుపలికి పశ్చాత్తాపడి ఏడుస్తాడు. ప్రభు అన్నారు, పేతురు సరేలే పోన్లే, ఏదో అయిపోయిందిలే. తోమ అయితే ఆయన గాయాల్లో వేలు పెడితే కానీ నమ్మనాడు. తోమా సర్లే తోమా, ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన గాయాలు రేపు చివరిలో పేతురు, నేను మరలా చేపలు పట్టుకోవడం గెలిపోతాను అన్నాడు. ప్రభు అన్నాడు, చూడు ఆ మాట. ప్రభు ఎంత ప్రేమగా మాట్లాడాడు, ఎంత ప్రేమగా మాట్లాడాడు. యోహాను 21వ అధ్యాయంలో 3వ వచనంలో సీమోను పేతురు చేపలు పట్టడం, పిల్లరా ఆ యొక్క సముద్రం దారి చేపలు పట్టడం వల్ల బాగు చేసి వాటిని వదిలేసి వచ్చాడు కదా. ప్రభు చనిపోయిన తర్వాత మరలా వెళ్ళిపోయాడు అక్కడికి, పాపంలోకి మరలా వెళ్ళిపోయాడు. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో చెప్పగా వారు మేము కూడా వచ్చేది ఆయనతో పాటు 11 మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక్కడు పోతే 11 మంది లాగేశాడు. మరలా వెనక్కి, మరలా పాపంలోనికి. ప్రభు వచ్చి ఏమన్నారండి? ప్రభు ఏమన్నారు?
5వ వచనం చూడండి ఏమన్నాడు ప్రభు, చూడండి నా మాట. యేసు 21:5 యేసు వచ్చి పిల్లలారా మై చిల్డ్రన్. ఎంత ఘోర పాపం చేసిన, ఎంత భయంకర పాపం చేసిన పేతుర్ని మై చైల్డ్, మై సన్ కమ్ కమ్ అని మరి 15వ వచనం వారితో కలిసి భోజనం చేశాడు ప్రభు. భోజనం చేసి పేతురుని పట్టుకొని పేతురు తల మీద నిమురుతూ ఏమన్నాడు తెలుసా, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అదేంటి ప్రభు అలా అడుగుతావు? నువ్వు నన్ను ప్రేమిస్తే ఏంటి ఈ చేపలేంటి, వలలేంటి, ఈ బోట్లేంటి, వాట్ ఇస్ దిస్? ఒకప్పుడు విడిచి వచ్చావు కదా, నేను పిలిచాను ఆ గలిలయ సముద్రంలో, మత్తయి సువార్త 1-2 అధ్యాయాలు పిలిచారు కదా, వచ్చావు కదా. మరి యోహాను సువార్త చివరిలోకి వచ్చేసరికి ఏంటి అయ్యేది? ప్రభా నన్ను క్షమించు, నేను ప్రేమిస్తాను ప్రభా. వెనక్కి తిరిగి చూడలేదు పిల్లలు. యేసుక్రీస్తుని ఉత్తరవాది మనకున్నాడు, మన పక్షంగా, మనకు బదులుగా, మన స్థానంలో వ్యాజ్యమాడే ఆయన ఉన్నాడు. సాతానుడు వేసే ప్రతి అగ్నిమానం నీకు తగలదు. ఎందుకు తెలుసా? ప్రభు మీద పడుతుంది అదండి. అవి ప్రభుని చేయలేవు. యేసయ్యని ఏమి చేయలేడు వాడు. చాలాసార్లు వాడు యేసయ్యని ఏం చేయలేక సిగ్గుపడి పారిపోతాడు. అనారోగ్యం వచ్చిందా ఏమీ చేయలేదు, నేను బలహీనత వచ్చిందా ఏమీ చేయలేదు, నథింగ్ కెన్ డూ. ఆర్థిక ఇబ్బందులు వచ్చాయా, నథింగ్ కెన్ డూ. ఏవి నేనేమి చేయలేవు. ఎందుకో తెలుసా? తండ్రి కుడి పార్శ్వమున మన కొరకు యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకి ఉన్నాడు. అన్నిట్లో సహాయం చేసే ఉత్తరవాది, మనల్ని నడిపించే ఉత్తరవాది, మనల్ని బలపరిచే ఉత్తరవాది. కాబట్టి ఈ రాత్రి ధైర్యం తెచ్చుకోండి. నీ పక్షంగా ప్రభు ఉన్నాడు, నీ పక్షంగా మాట్లాడే దేవుడు, నీ పక్షంగా యుద్ధం చేసి. సమస్యలు వచ్చాయా, నువ్వేం మాట్లాడకు, మౌనంగా ఉండు. భక్తిహీనులు ఎదుట మౌనంగా ఉన్నాను. దావీదు అంటాడు, భక్తిహీనులు ఎదుటినప్పుడు నా నోటికి చిక్కం వేసుకుంటుంది. చిక్కం వేసుకుని మౌనంగా ఉన్నాను. మౌనం ఏం మాట్లాడలేదు. నీకు బదులుగా దేవుడు యుద్ధం చేస్తాడు. నిందల్లో, శ్రమల్లో, భయంకరంగా నిందలు వస్తున్నాయేమో, భయపడద్దు. ఆయన శ్రమల్లో పాలివారమైనంతగా సంతోషించమన్నాడు. అగ్ని వంటి మహాశ్రమ వచ్చినా ఏం కంగారు పడకండి. ఆ శ్రమల్లో కూడా ప్రభుని నడిపిస్తాడు. ఆమె శ్రమల్లో ఉన్న ఆనందాన్ని, పిల్లల సమస్యల్లో ఉన్న సంతోషాన్ని ప్రభు నీకు ఇస్తాడు. శోధించబడిన తర్వాత నేను సువర్ణంగా మారుస్తాడు. కొన్ని రోజులు ఆ టెస్ట్లోకి నేను పంపిస్తాడు. ఐరన్ స్టీల్ ప్లాంట్లో పనిచేసి తెలుస్తుంది. మనకు వస్తున్న ఈ ఐరన్ డైరెక్ట్గా ఐరన్ రాదు పిల్లల. ఐరన్ ఓవర్ వస్తుంది. మట్టి, ఇసుక, ఇనుప అన్నీ కలిపి ఉంటాయి అందులో. పిల్లరా ఆ ఇనుప ఖనిజము, మట్టి అన్నీ కలిసి ఉంటాయి. వాటిని బ్లాస్ట్ ఫర్నేస్లోకి పంపిస్తారు. అక్కడ కరిగిపోదు పిల్లరా. ఐరన్, మట్టి అన్నీ వేరైపోతాయి. ఐరన్ కరిగిపోయి ఎర్రగా మారిపోయి కరిగి కాల్చబడి ఆ తర్వాత అద్భుతమైన రూపంలో బయటకు వస్తే ఎంత విలువ దానికి. బంగారాన్ని కూడా ఆ సహోదరుడు పిల్లరా ఇక గోల్డ్ స్మిత్ ఏం చేస్తాడు, బంగారాన్ని కరిగిస్తాడు పిల్లరా. ఆ ఇక మరి పొయ్యిలో పెట్టి పిల్లరా మరి కాలుస్తాడు, కరిగిపోద్దు బంగారం. బంగారం అనుకుంటుందట, నా యజమానుడు ఎంత కఠినాత్ముడు, నా యజమానుడు ఎంత భయంకరమైన మనిషి, కనికరం లేదు నా మీద, ఇలా కాల్చి పారేస్తున్నాడు, నన్ను కరిగించేస్తున్నాడు అనుకుంటుందట. ఆ తర్వాత కరిగించిన తర్వాత దాని అద్భుతమైన ఆభరణంగా, అద్భుతమైన నెక్లెస్, అయితే మంచి చైనో, మంచి రింగో, అద్భుతమైన ఆభరణంగా తయారు చేసిన తర్వాత దానికి ట్యాగ్ వస్తుంది, ప్రైస్ ట్యాగ్. నీకు ప్రైస్ ట్యాగ్ వస్తుంది. హల్లెలూయా. విలువ వచ్చేస్తుంది నీకు. ఎంతమ్మా అంటే ఇదండి తులమండి. ఎంత బాబు అంటే 70,000 అండి. ఏం 30 ఉండేది కదంటే పెరిగిపోయింది బాబు, విలువ పెరిగింది. నీ విలువ పెరిగిపోద్ది. నీకు ప్రైస్ ట్యాగ్, విలువ వస్తుంది. నీకు ఘనత వస్తుంది, నీకు ప్రభావం వస్తుంది. ఈ ఉత్తరవాది నీకు నడిపిస్తాడు, నిన్ను కరిగిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ పక్షంగా నిలబడతాడు. సాతానుడు వచ్చినప్పుడు అడ్డుగా నిలబడతాడు. ఏంటి ఎవరైనా మన పిల్లలు కొడితే ఊరుకుంటామండి? అబ్బే, మనం అప్పుడప్పుడు కొడతాం. ఎందుకు? మనం కొట్టేది వేరు, బయట వచ్చి కొట్టేది వేరు. మనం ఎందుకు కొడతామంటే వాళ్ళు క్రమశిక్షణ పెట్టడానికి శిక్షిస్తాం. ఇతరులు ఎవడని చేయిస్తే ఊరుకోం. సాతానుడు మనం చేయిస్తే దేవుడు ఊరుకుంటాడా? శోధకుడు వచ్చి నేను ముట్టుకుంటే ప్రభు ఊరుకుంటాడా అనుకుంటున్నావా? నెవర్. నీ పక్షంగా ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఈ రాత్రి ఆ యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుకోండి. పాపం చేసిన వాడైతే
మన పక్షంగా తండ్రి దగ్గర విజ్ఞాపన చేసి ఉత్తరవాది మనకున్నాడు మన ప్రభు అయిన దేవుడు. మన పాపాలు క్షమించి ఆయన ఉద్దేశం ఏంటంటే అల్టిమేట్గా మనం యేసయ్య పోలికలోనికి మారాలని, మనము మహిమ గల సంఘంగా ఆ యొక్క మచ్చ, ముడత, డాగు, కలంకం అలాంటివి ఏమీ లేని ఒక సంఘంగా మనం మార్చబడాలని, తీర్చిదిద్దబడాలని ఆయన రెండవ రాకడలో మనం ఆయన ఎదుట ఒక అందమైన బ్యూటిఫుల్ ఒక పెన్ను కుమార్తె వలె మనం సిద్ధపడి ఆయన ఎదుట నిలవబడాలని ఆయన మన పక్షంగా ఉత్తరవాదిగా ఉన్నాడు, వ్యాజ్యమాడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఇలా ధైర్యం తెచ్చుకో, ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. ఆయన మరొకసారి మన ఉత్తరవాది అయిన యేసు ప్రభు పాదాలు పట్టుకుందాం, ఆయనతో కనెక్ట్ అవుదాం, ఆయన అర్థం చేసుకుందాం, ఆయన హృదయాన్ని అర్థం చేసుకుని ప్రభు కొరకు ప్రకాశిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. నేను మీకోసం ప్రార్థన చేస్తాను, తల వంచండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను, తల వంచండి. అందరు కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన, స్మాల్ ప్రేయర్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. స్మాల్ ప్రేయర్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోండి. నేరములంచినవాడు, దోషములంచినవాడు, నీ పాపాలు నా పాపాలు వీపు వెనకతలు వేసేసాడు, సముద్రపు అగాధంలో పడవేసి నా చిత్తానుసారంగా నేనే నా చిత్తానుసారంగా నీ పాపాలు అతిక్రమాలు తుడిచివేశాను. నీ పాపపు శిక్ష నీ మీద లేదు. సాతాను నేరములు నెపములు మోపిన వాడు ఏమి చేయలేడు. పిలు, ఉత్తరవాదిని పిలు, విజ్ఞాపన కర్తను పిలు, నీ పక్షంగా వ్యాజ్యమాడుతున్న నీ అడ్వకేట్ అయిన ప్రభువుని పిలు, నీతిగల న్యాయాధిపతిని పిలు. ఆయన ఆశ్రయించు, ఆయనతో కనెక్ట్ అయిపో. హూ షోస్ ఫేవర్, నీ మీద కనికరం చూపించే ఉత్తరవాది. దేవుడు ఈ రాత్రి మనతో ఒక నూతనమైన కోణంలో మాట్లాడుతున్నాడు. ఆయన కనికరిస్తున్నాడని, ఆయన మన పక్షంగా డిఫెండ్ చేస్తున్నాడని, మన పాపములు ఎంచట్లేదని, ఆయన మన పక్షంగా వ్యాజ్యమాడుతున్నాడని, మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడని ఆయన కృపను కాలదనదు సుమా. ఆయనను చులకన చేయొద్దు నా సహోదరుడు. ఆయన ప్రేమను తక్కువగా చేయొద్దు, తక్కువగా చేయొద్దు. ఇది నాలో చాలామంది ఆయన ప్రేమను చులకన చేశారు. వద్దు, కాలదనొద్దు. కృపగల దేవుడు, సున్నితం గల దేవుడు, ఎంతో సాఫ్ట్ నేచర్ కలిగిన దేవుడు, ఎంతో ప్రేమ కలిగిన ఆయన లాంటి వారు ఎవరు లేరు. దగా చేయొద్దు, ఆయన్ని మోసం చేయొద్దు ప్రభుని. ఆయన గాయాలు రేపొద్దు. దావీదు అంటున్నాడు, నా కుమారుడైన అభిషాలోము క్షేమంగా ఉన్నాడా? శత్రువుని పట్టుకొని నా కుమారుడు అంటున్నాడు. ద్రోహం చేసిన పేతురు, నాకు యేసుప్రభు గురువుగారు ఎవరో తెలియదు నాకు అన్న పేతురుని పట్టుకొని, మై సన్ కమ్, నా కుమారుడా నీ మీద నా సంఘాన్ని కడతాను అంటున్నాడు. ఆయన గాయాలు రేపిన తోమాను పట్టుకొని, తోమా నేను నిన్ను భారతదేశానికి పంపిస్తాను, తోమా నీ ద్వారా ఆశ్చర్యకార్యాలు చేస్తాను. తోమా ఎంత మంచి ఉత్తరవాది అండి. ఉత్తరవాదినికి సహాయం చేస్తాడు. నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను, తలలో ఉంచండి. మీరు ఈ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారు, ఎంతమంది వాక్యానికి స్పందిస్తున్నారు. యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మాకున్నాడని, మా పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు అని, మా అడ్వకేట్ అని, ప్రభా మీరే మా సీనియర్ లాయర్ అని, మమ్మల్ని డిఫెండ్ చేసే దేవుడు అని, మమ్మల్ని సపోర్ట్ చేసే దేవుడు అని, మా నేరములు ఎంచనవాడమని, మా పక్షంగా దేవునితో పోరాడుతూ ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ నా మీద కనికరం చూపుతున్న దేవుడు అని నమ్మి వాక్యాన్ని విని ఈ రాత్రి మేము మీ పాదాలు పట్టుకుంటున్నాం మరొకసారి. అలాగని మీ కృపను కాలదనకుండా, మీ ప్రేమను చులకన చేయకుండా రోషంగా జీవించే కృప మా అందరికీ అనుగ్రహించండి. మంచి దేవుడు అని నేను స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. ఈ రాత్రి మీ కృపకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, సిన్గోరోస్, గ్రీక్ మాటలో, గ్రీక్ లాంగ్వేజ్ సిన్గోరోస్, యు ఆర్ అవర్ అడ్వకేట్. మా ఉత్తరవాది అయిన దేవుడు ప్రభు నీకు స్తోత్రం. మా న్యాయాధిపతి నీకు స్తోత్రం. మహిమా ఘనత ప్రభువులు మీకే ఆరోపిస్తాం.
ఈ బిడ్డలందరం మీ చేతులుగా అప్పగిస్తే యేసయ్య శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడుగుచూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన సమృద్ధిగా మన అందరికీ లైవ్లో వాక్యం వారందరికీ తోడేది నడిపించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికీ దేవుని నామములో వందనాలు. మన దేవుడైన ప్రభు ఎంతో నమ్మదగిన దేవుడు. ప్రతి రాత్రి 7 గంటలకి ప్రతిరోజు 7 o'clock లైవ్లోకి మీరు రండి. స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని, ఆయన యొక్క నామధేయాల గురించి సుమారు ఒక నెల రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాం. ఆయన ఎవరో, యేసు ప్రభువు వారు ఏమైనాడో, ఇంకా చాలా రోజులు ఇదే అంశాలు, ఆయన పేర్లను, ఆయన నామధేయాలను, రోజుకొక ఆయన నామాన్ని మేము ముందుకు తీసుకొస్తాం. దేవుడు ఎంతో సహాయం చేస్తున్నాడు. ఈ దినాల్లో, భయంకరమైన దినాల్లో ఆయన రెక్కలతో మనం కప్పుతున్న విధానాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నా ఎవరికి వచ్చిన వారందరినీ ప్రభు మరి ఆశీర్వదించునుగాక. మీ చుట్టూ దేవుని కాపుదలు ఉంటుంది, ఏం భయపడద్దు. అపవాదు వేస్తున్న అగ్ని బాణాలు మిమ్మల్ని ఏం చేయలేవు. వాడు మిమ్మల్ని ముట్టాలంటే ప్రభువుని దాటుకొని రావాలి. ఆమేన్. ప్రభువుని ముట్టి, అందుకే ప్రభు ఒక దగ్గర అంటాడు, మీరు నా చేతిలో ఉన్నారు, నేను మీ తండ్రి చేతిలో ఉన్నాను. ఎవడైనా మిమ్మల్ని ముట్టాలంటే నా తండ్రి చేతిని తీయాలి. నా తండ్రి అందరికంటే గొప్పవాడు. తండ్రి చేతిని తీయాలా, యేసు ప్రభు చేతిని తీయాలి, అప్పుడు నేను ముట్టుకోవాలి ఎవడైనా. అది ఎలా సాధ్యమండి? భయపడద్దు, సాతానికి భయపడద్దు. కాబట్టి ధైర్యం ఉండండి. మరి రేపు మరలా సాయంకాలం 7 గంటలకి లైవ్లో కలుసుకుందాం. అంతవరకు దేవుని ప్రభుకి తోడు నడిపించును కాక. బాగా ప్రార్థన చేసుకోండి. మరి రాబోతున్న మరి వారం 10 రోజులు చాలా మరి స్టే హోమ్, స్టే సేఫ్. మరీ అవసరమైన పని ఉంటే తప్ప బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్స్ యూజ్ చేయండి. మరి విజిటింగ్స్, మరి గృహ దర్శనాలు, ప్రేమ విందులు, ఇలాంటి వాటిల్లో కొన్ని రోజులకు దూరంగా ఉండండి. దేవునికి మీకు తోడైంటుంది. 10,000 మంది వచ్చి దండ వచ్చి నీ మీదకి ఏమవ్వదు. అలాగని మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళకూడదు. జ్ఞానయుక్తంగా ఉండండి. ప్రభు మీకు సహాయం చేస్తాడు. మీ ప్రార్థన తెలియజేయండి. మీరు ఏ టైంలో, ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ. అట్ ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ ఇన్ మై సెల్ ఫోన్. మీకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పిల్లల కోటలో మందిర నిర్మాణం జరుగుతుంది, దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. పిల్లల మందిర నిర్మాణం త్వరగా అయిపోయేలాగా, ఆటంకాలను తొలగిపోయేలాగా మీరు ప్రార్థన చేయండి. దేవుని కృప మీ అందరికీ, మీ కుటుంబాలకు సమృద్ధిగా తోడేండి నడిపించును కాక. ఆమేన్. రేపు 7 o'clock మరలా నేను మీతో మాట్లాడతాను. గాడ్ బ్లెస్ యూ.